ఈరోజు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యాలయంలో తన పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్లకు సన్మాన కార్యక్రమం చేపట్టారు. అంటే 21 మంది ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు మొత్తం 24 మందికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. ఈ కార్యక్రమంలో ఆయన కొన్ని విషయాలను ప్రస్తావించడం జరిగింది. వాటిల్లో ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే, కుటుంబ పాలనను ఇక్కడికి తీసుకురావద్దు, నేను దీనికి పూర్తిగా వ్యతిరేకం. మీ పేరు చెప్పుకుని మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే అధికారం చలాయించాలని చూస్తే మాత్రం నేను ఏమాత్రం సహించను అని చెప్పి ఆయన స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. దీనికి కారణం ఏంటో అందరికీ తెలిసింది. తిరుపతిలో ఒక ఎమ్మెల్యే అన్న కొడుకు చేసినటువంటి హంగామా, అలాగే కొంతమంది పార్టీ కార్యకర్తలు నేతలు ఒక అధికారిక కార్యక్రమంలో ఫస్ట్ రోలో కూర్చుంటాం, ఇవన్నీ కూడా మనం గతంలో కూడా మాట్లాడుకోవటం జరిగింది. ఇవి ముఖ్య కారణంగా భావించవచ్చు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన ఇక్కడే మరొక అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఏంటి అంటే, మామూలుగా మనం 100% రిజల్ట్ సాధించామని చెప్పి మాట్లాడుకుంటున్నారు, కూటమి ఈరోజు కలిసి ఉండటానికి కారణం మనమే, ఇవన్నీ కామన్గా చెప్పుకునేటువంటివే. ఎందుకంటే అది నిజం కాబట్టి చెప్పుకున్నారు. ఓకే, ఫైన్, బాగానే ఉంది. అన్నిటితో పాటు ఆయన ఒక మాట అన్నారు, నన్ను బెదిరించాలని ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళని ఏమాత్రం ఉపేక్షించను, అందరినీ పంపించేస్తాను. అలాంటి వాళ్ళు వెళ్ళిపోయినా నా పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో గెలవాలంటే మా అండ కావాలి అని కొంతమంది భావిస్తున్నారు. సోషల్ మీడియా వేదికలుగా అధినేతలను బెదిరించాలని ప్రయత్నిస్తే, భయపెట్టాలని ప్రయత్నిస్తే ఏమాత్రం ఉపేక్షించేది లేదు అని చెప్పి ఆయన ఒక వార్నింగ్ అయితే ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, జనసేన పార్టీకి చెందినటువంటి సొంత నేతలే పవన్ కళ్యాణ్ని ఇండైరెక్ట్గా సోషల్ మీడియా వేదికలుగా టార్గెట్ చేస్తున్నారా, లేదంటే కామెంట్లు చేస్తున్నారా, పవన్ కళ్యాణ్కి ఇండైరెక్ట్ వార్నింగ్స్ ఏమైనా ఇస్తున్నారా అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరందరూ వెళ్ళిపోయినా సరే పార్టీ నడుస్తుంది, మీరు ఎవరు ఉన్నా లేకపోయినా పార్టీ నడుపుతాను, మీతో నాకు పని లేదు, అవసరమే లేదని చెప్పి ఆయన చాలా స్పష్టంగా మొహానే చెప్పేశాడు. సో దీన్ని బట్టి గమనిస్తే జనసేనలో ఏదో ఒక అసంతృప్తి అయితే నడుస్తుంది, దాన్ని పవన్ కళ్యాణ్ చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. సొంత పార్టీ నేతలే పవన్కి ఇండైరెక్ట్ వార్నింగ్లు ఇస్తున్నట్లుగా ఇక్కడ అర్థమవుతుంది ఆయన మాటలను బట్టి. మరి అది ఎవరు, ఏంటా వార్నింగ్లు అనేది అయితే తెలియాల్సింది.